ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహ పరామర్శంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. మే 5వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలతో పాటు అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు పరిశీలిద్దాం. ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు కూడా తెలుసుకుందాం. ఈ వారంలో ద్వాదశ రాశుల వారు ఏ మంత్రాన్ని స్మరించడం ద్వారా మంచి అనుకూలతని పొందగలుగుతారు అనేటువంటి విశేషాన్ని కూడా తెలుసుకుందాం. గురుమోర్జమి ప్రారంభమైంది కాబట్టి ఈ సందర్భంగా ఏ కార్యక్రమాలు చేపట్టాలి, ఏ కార్యక్రమాలు చేపట్టకూడదు అనేటువంటి విశేషాలు కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ ద్వాదశి, మధ్యాహ్నం 3:36 వరకు ఉంది. నక్షత్రం ఉత్తరాభాద్ర, సాయంత్రం 6:15 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఈ వారంలో ముఖ్యమైన రోజులు తెలుసుకుందాం. మే 5వ తేదీ అంటే ఈరోజు ఆదివారం, గురుమోర్జమి ప్రారంభం ఉదయం 7:35. మే 6వ తేదీ సోమవారం, మాస శివరాత్రి. మే 7వ తేదీ మంగళవారం, కృష్ణాంగారక చతుర్దశి. మే 10వ తేదీ శుక్రవారం, అక్షయ తృతీయ. సింహాచల వరాహ నృసింహస్వామి చందనోత్సవం. మే 11వ తేదీ శనివారం, నిజకర్తరి కృత్తికా కార్తె ప్రారంభం ఉదయం 10:21. ఈ వారంలో గ్రహాల స్థితిగతులు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో కొనసాగుతుంది. కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. కుజ రాహుల సంచారం మీనక్షేత్రంలో, బుధ సంచారం మీనక్షేత్రంలో మరియు మేషక్షేత్రంలో కొనసాగుతుంది. రవి శుక్రుల సంచారం మేషక్షేత్రంలో. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఇది. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం లాభస్థితిలో ఈ వారం అంతా కూడా మీకు అనుకూలం. బృహస్పతి సంచారం ద్వితీయ స్థానంలో అత్యంత అనుకూలం. వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆర్థిక బలం పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. కుజ సంచారం, రాహు సంచారం ప్రతికూలంగా ఉన్నాయి. కేతు సంచారం కూడా అత్యంత అనుకూలంగా ఉంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు, సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా కూడా చేజిక్కించుకుని విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. శుభ వార్తలు వింటారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. యోచించగా ఈ వారం మేషరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని కూడా దూరం చేసుకుని లేదా నియంత్రించే అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మేషరాశి వారు ఓం సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అత్యంత ప్రతికూలం. శని సంచారం సామాన్యం. కుజ రాహుల సంచారం అత్యంత అనుకూలం. రవి సంచారం ప్రతికూలతను కలిగిస్తోంది. శుక్ర సంచారం అనుకూలతను కలిగిస్తోంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. మానసిక వేదనలు కూడా సమాంతరంగా పెరుగుతాయి. ప్రతి చిన్న పని చేపట్టేటువంటి విషయంలో ఆందోళన ఉంటుంది. క్రమశిక్షణ తగ్గుతుంది. మానసిక క్లేశాలు మహిళలకు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మంచివి అయినప్పటికీ కూడా ఆటంకాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. యోచించగా ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని లేదా అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బృహస్పతి రోజున, గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం వృషభ రాశి వారు ఓం శ్రీ ఐశ్వర్యాంబికాయ నమః అనేటువంటి మంత్రాన్ని శ్రద్ధతో స్మరించడం ద్వారా ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ చేకూరుతాయి. ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. శని సంచారం సామాన్యం.
కుజ సంచారం, రాహు సంచారం అనుకూలతని కలిగిస్తున్నాయి. రవి సంచారం, శుక్ర సంచారం కూడా అత్యంత అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. మహిళలకు ఆరోగ్య పరిస్థితి చక్కబడుతుంది. వ్యయం ఉన్నప్పటికీ కూడా శుభవ్యయం కాబట్టి ఆనందానికి దారితీస్తుంది. ఉన్నతికే చేసేటువంటి కార్యకలాపాలు రాజకీయ పరంగా కలిసి వస్తాయి. విద్యార్థులకి మంచి నిర్ణయాల ద్వారా ఉత్తీర్ణత బలాన్ని కలిగిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కూడా ప్రదర్శించగలుగుతారు. గుర్తింపుతో కూడినటువంటి విజయాలు వైద్య వృత్తి వారిని వరిస్తాయి. యోచించగా ఈ వారం మిథున రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు కూడా తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మిథున రాశి వారు ఓం శ్రీ వామదేవాయ నమః అనే మంత్రాన్ని శ్రద్ధతో స్మరించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం లాభస్థితిలో అత్యంత అనుకూలం. శని సంచారం అత్యంత ప్రమాదకరం అష్టమ స్థితిలో, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. అనుకూల పరిస్థితులు గృహపరంగా నెలకొంటాయి. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. కుజ సంచారం, రాహు సంచారం సామాన్యం. రవి సంచారం అత్యంత అనుకూలం. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా కూడా పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు పొందగలుగుతారు. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు న్యాయవాద వృత్తి వారికి పరిష్కరింపబడతాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి ప్రతికూల ఫలితాలు, అనుకూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని లేదా అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చే శుక్రవారం రోజున అక్షయ తృతీయ సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం శ్రేయస్కరం. ఈ వారం కర్కాటక రాశి వారు ఓం శ్రీ కాళికాంబాయై నమః అనేటువంటి మంత్రాన్ని శ్రద్ధతో స్మరించడం ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. శని సంచారం, కుజ సంచారం, రాహు సంచారం అత్యంత ప్రతికూలం. రవి సంచారం, శుక్ర సంచారం సామాన్యం. కాబట్టి జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు ఈ వారం తప్పనిసరి. గత వైభవంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఇప్పుడు ఆలస్యంగా నెరవేరుతుంది. క్రమశిక్షణ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తప్పనిసరి. విద్యార్థులకి గట్టి కృషితో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి అవకతవకలు, ఆర్థిక పరంగా ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. పరిస్థితులు తారుమారయ్యేటువంటి సంఘటనలు మహిళలకు చేకూరుతాయి. గృహ విషయాల్లో సఖ్యత తగ్గుతుంది. అకారణ కలహాలు, విరోధాలు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. యోచించగా ఈ వారం సింహరాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ వారం సింహరాశి వారు ఓం శ్రీ శుభదాయిన్యై నమః అనేటువంటి మంత్రాన్ని శ్రద్ధగా స్మరించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత అనుకూలం. భాగ్యస్థితిలో చక్కటి అదృష్టాన్ని కలిగించడానికి ఉపకరిస్తుంది. దశ అంతర్దశలు కూడా అనుకూలించినట్లయితే చక్కటి విజయాలు వేగవంతంగా శీఘ్రగతిని పొందగలుగుతారు. శని యొక్క సంచారం షష్ఠ స్థానంలో కూడా చాలా అత్యంత అనుకూలం. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేసి సమర్థత నిరూపించుకోగలుగుతారు. రాహు సంచారం, కేతు సంచారం ప్రతికూలంగా ఉన్నాయి. కుజ సంచారం కూడా ప్రతికూలతని కలిగిస్తుంది. రవి సంచారం ప్రతికూలంగా ఉంది అష్టమ స్థానంలో. కాబట్టి ఆచితూచి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో వ్యవహరించాల్సినటువంటి సమయం ఇది. యోచించగా ఈ వారం కన్యారాశి వారికి అనుకూల ఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి ఆదివారం రోజున అంటే ఈ రోజున సూర్య నమస్కారాలు బాగా ఉపకరిస్తాయి. ఈ వారం కన్యారాశి వారు ఓం శ్రీ రాజరాజేశ్వరి అయి నమః అనేటువంటి మంత్రాన్ని శ్రద్ధతో స్మరించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు.
ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత ప్రతికూలంగా ఉంది. శని సంచారం కూడా అత్యంత ప్రతికూలం. కాబట్టి జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆర్థిక విషయాల్లో కూడా ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఓర్పు సహనంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి తద్వారా మాత్రమే విజయాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. మహిళలకు ఓర్పు సహనం తప్పనిసరి. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. ఆలోచన విధానంలో ప్రతికూల మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. యోచించగా ఈ వారం తులారాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున కృష్ణాంగారక చతుర్దశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం తులారాశి వారు ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః అనేటువంటి మంత్రాన్ని శ్రద్ధతో స్మరించడం ద్వారా విపత్కర పరిస్థితులు ధైర్యంగా ఎదుర్కొని పరిష్కారాలు పొందగలుగుతారు. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా శుభప్రదం. శుభవార్తలు వింటారు. రవి సంచారం కూడా షష్ఠ స్థానంలో అత్యంత అనుకూలం. కాబట్టి ఉద్యోగ విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. కేతు సంచారం కూడా లాభస్థితిలో అత్యంత అనుకూలం. ఆకస్మిక విజయాలు పొందగలుగుతారు. శని సంచారం ప్రతికూలంగా ఉంది. అర్ధాష్టమ శని స్థిరాస్తి విక్రయాల ద్వారా ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ప్రారంభమవుతాయి. వైద్య వృత్తి వారికి శీఘ్రగతిని విజయాలు వృత్తిపరంగా లభిస్తాయి. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల ప్రభావం ఎక్కువగా ఉంది, ప్రతికూల ప్రభావం తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి సోమవారం రోజున మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరాభిషేకం ఉపకరిస్తుంది. ఈ వారం వృశ్చిక రాశి వారు ఓం శ్రీ గోవిందాయ కృష్ణాయ నమః అనేటువంటి మంత్రాన్ని శ్రద్ధతో స్మరించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. ఈ వారం ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. శని సంచారం అత్యంత అనుకూలం. తృతీయ స్థానంలో మనోధైర్యాన్ని కలిగిస్తుంది. సమస్యలను ఎదుర్కొనేటువంటి సామర్థ్యాన్ని పెంపొందింపజేస్తుంది. అర్ధాష్టమ కుజుడు రాహువు ప్రభావం అధికంగా ఉంది. కాబట్టి ఆకస్మిక విస్మయాలు, సమస్యలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా చోటు చేసుకుంటాయి. ప్రతిభ ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు అనుకున్న విధంగా పొందలేకపోతారు. సమయస్ఫూర్తి తప్పనిసరి. స్థిరాస్తి వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. సామర్థ్యంతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి అనుకూలిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆందోళనకర పరిస్థితులు వృత్తిపరంగా కొనసాగుతాయి. యోచించగా ఈ వారం ధనుస్సు రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శుక్రవారం రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం ధనుస్సు రాశి వారు ఓం శ్రీ సీతారామాయ నమః అనేటువంటి మంత్రాన్ని శ్రద్ధతో స్మరించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. కుజరాహుల సంచారం కూడా అత్యంత అనుకూలం. శని సంచారం ప్రతికూలంగా ఉంది. శ్రమతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఉపకరిస్తాయి. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించి అంతిమ విజయాలు సాధించగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు గృహంలో చాలా రోజుల తర్వాత ఆనందానికి దారితీస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి మంచి కార్యక్రమ నిర్వహణలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. యోచించగా ఈ వారం మకర రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల ఫలితాలను దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరుచుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున కృష్ణాంగారక చతుర్దశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మకర రాశి వారు ఓం శ్రీ
లక్ష్మీ హయగ్రీవాయ నమః అనేటువంటి మంత్రాన్ని శ్రద్ధతో స్మరించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. సమస్యలు వివేకంతో పరిష్కరించుకోగలుగుతారు. ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అత్యంత ప్రతికూలంగా ఉంది. అర్ధాష్టమ బృహస్పతి మానసిక క్లేశాలని పెంపొందింపచేసి తద్వారా సమస్యల్ని కూడా ఏర్పడేటువంటి సంఘటనలు కలుగుతాయి. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం. కుజ సంచారం, రాహు సంచారం, కేతు సంచారం అత్యంత ప్రమాదకరం. రవి సంచారం అనుకూలంగా ఉంది. తృతీయ స్థానంలో మనోధైర్యాన్ని కలిగిస్తుంది. విజయాలకి కూడా దోహదపడుతుంది. మహిళలకు ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ఆలస్యంగా లభిస్తాయి. రాజకీయ రంగం వారికి మనోధైర్యం పెరుగుతుంది. అయినప్పటికీ ఆందోళన కూడా సమాంతరంగా ఉంటుంది. యోచించగా ఈ వారం కుంభరాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. అనుకూల ప్రభావం చాలా తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కుంభరాశి వారు ఓం శ్రీ సంభవే నమః అనేటువంటి మంత్రాన్ని శ్రద్ధతో స్మరించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ చేకూరుతాయి. ఈ వారం మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం తృతీయ స్థానంలో ప్రతికూలతని కలిగిస్తుంది. రవి సంచారం ద్వితీయ స్థానంలో ఆకస్మిక వ్యయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కుజ సంచారం, రాహు సంచారం ప్రతికూలం. కేతు సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. ఏలినాడు శని ప్రభావం కూడా అధికంగా ఉంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల ప్రభావం ఆర్థికంగా చోటు చేసుకుంటుంది. నమ్మిన వారి నుంచి మోసపూరిత వాతావరణం ద్వారా సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. అవమానకర సంఘటనలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. గట్టి కృషి అన్ని రంగాల వరకు తప్పనిసరి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధ తప్పనిసరి. ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి యోచన చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఉపకరిస్తుంది, విఘ్నాన్ని తొలగిస్తుంది. యోచించగా ఈ వారం మీనరాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. అనుకూల ప్రభావం తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వర దర్శనం, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ వారం మీనరాశి వారు ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని శ్రద్ధతో స్మరించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఒడిదుడుకులు తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక రక్షణ చేకూరాలని, ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడాలని, కుటుంబ వ్యవహారాల్లో సఖ్యతతో కూడిన విజయాలు సాధించాలని, క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్య భగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. గురుమౌఢ్యమి సందర్భంగా ఈ రోజు నుంచి వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించరాదు. లగ్న పత్రికలు రాసుకోరాదు. వివాహానికి సంబంధించిన ముఖ్యమైన చర్చలు నిర్వహించరాదు. పుట్టు వెంట్రుకలు తీయరాదు. శంకుస్థాపన, గృహప్రవేశం లాంటి కార్యక్రమాలు గురుమౌఢ్యమిలో నిర్వహించరాదు. ఇల్లు మారటం లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించరాదు. అయితే గురుమౌఢ్యమిలో కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు చేసుకోవచ్చు. అన్నప్రాసన నిర్వహించుకోవచ్చు. ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేసుకోవచ్చు. కొత్తగా ఉద్యోగంలో చేరటం గురుమౌఢ్యమిలో చేసుకోవచ్చు. నూతన వస్త్రాలు కొనుగోలు చేయటం కూడా గురుమౌఢ్యమిలో నిర్వహించుకోవచ్చు. ఇలా గురుమౌఢ్యమి సందర్భంగా ముహూర్త సంబంధమైనటువంటి ఏ కార్యక్రమాలు నిర్వహించకుండా ఇతర కార్యక్రమాలు నిర్వహించుకున్నట్లయితే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. గండాలను పాపాలను కడిగివేయగా ముక్తి నదిని మూడు మునకలే చాలుగా. జలది వెనకలకు పోసె జనని గంగా భవాని ఆమె అండ మంచుకొండ వాడని సిగబూదండ. ఇంద్రుడి కొడుకు అర్జునుడు ధనస్సు పట్టుకుని ఉంటాడు ఎప్పుడు. ఏం ధనస్సు? శాస్త్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట. శత్రువులకి దాని టంకారం వినపడితే చాలు నెత్తురు కొక్కుకుంటారు. అటువంటి గాంధీవం అర్జునుడికి విల్లు. సారథి సర్వభద్ర సంయోజకుడైన కృష్ణుడట. అందరినీ రక్షించగలిగిన కృష్ణ పరమాత్మ వాళ్ళకి సారథి. ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట.
ఎప్పుడు ఉగ్రంగా గద పట్టుకుని గిరగిర తిప్పుతూ వచ్చేటటువంటి భీమసేనుడు పక్కనుంటాడు. ఇంతమంది ఉండగా 5 పాండవుల యొక్క కొడుకులు ఒక్క రాత్రే చచ్చిపోయారు అంటే ఆపద కల్గుటకేమి చిత్రమో, తమని తాము రక్షించుకోలేకపోయారు. మరి పాండవులు ఎందుకు చచ్చిపోలేదు? నిద్దట్లో వాళ్ళని కుత్తుకులు ఎందుకు కోసేయలే? కృష్ణ పరమాత్మ ఏదో మిష పెట్టి ఆ రోజు 5 దూరంగా తీసుకెళ్ళిపోయాడు. లేరక్కడ. ఆయన అనుగ్రహం 5 యందు ఉంది, బతికిపోయారు. వాళ్ళ పిల్లల యందు లేదు, వెళ్ళిపోయారు. అంత గొప్పవాళ్ళైనా రక్షించుకోగలిగారా పిల్లల్ని? ఆపద కల్గుటకేమి చిత్రమో, భగవంతుడు ఒక్కడే రక్షించగలిగినవాడు. ఆ భగవత్ శక్తికి ప్రతీక ఎవరు అంటే నర్మద. అందుకే నమస్సమస్తపాతకారి దారికాపదాచలం అని. ఆవిడ దారితాపదాచలం, ఆపదలను తొలగిస్తుంది. కాలంలో ఎప్పుడో ఏదో ఆపద రాబోతోంది. ఆ ఆపద రాకుండా ఆపదని పోగొట్టి దాని స్థానంలో సుఖాన్ని ఇచ్చేస్తుంది. ఆపద తీసిందని మీకు తెలియదు, ఆపద స్థానంలో సుఖాన్ని పెట్టిందని మీకు తెలియదు. వెళ్ళి చేసింది ఏమిటంటే నర్మదా ప్రవాహం వంక చూసి ఓ నమస్కారం పెట్టారంతే. కాబట్టి ఆపదలను పోగొట్టగలిగినటువంటి శక్తి ఎవరి యందున్నది అంటే నర్మదా నది యందున్నది. ఆ నర్మదా నది స్మరణము, నర్మదా స్నానము, నర్మదా నది యొక్క దర్శనము అంత గొప్పవై ఉంటాయి. కాబట్టి అటువంటి నర్మదా నది యొక్క దర్శనాన్ని కానీ, ఆవిడ స్తోత్రాన్ని కానీ, ఆవిడ యొక్క స్నానాన్ని కానీ తప్పకుండా అటువంటి అనుగ్రహాన్ని ప్రతివాడు పొందవలసినదే. ఆ నది గొప్పతనం ఎక్కడున్నది అంటే ఒకనాడు ఉండి ఒకనాడు వెళ్ళిపోయేది కాదు నర్మదా నది. పైకి బాహ్యంలో చూడడానికి నర్మదా నది పశ్చిమంగా ప్రవహిస్తుంది, నద రూపంలో ప్రవహించి అరేబియా మహాసముద్రంలో కలిసిపోతుంది. కానీ యథార్థమునకు ఆ నది ఒకనాడు ఉండి ఒకనాడు లేకపోవడం అనేటటువంటి మాట అన్వయం అవ్వదు.